కు వెలుగవుదాం. చరవాణి వద్దు వికాసమే ముద్దు. ఈ మధ్య కాలంలో పిల్లలు ఫోన్‌లోనే గంటలు గంటలు గడుపుతున్నారు. రోజులో దాదాపు 6 గంటల పాటు ఫోన్‌లో రీల్స్, కార్టూన్‌లు చూస్తూ ఉంటారు. తరచూ తలనొప్పి అనడంతో వైద్యుడిని సంప్రదిస్తే రేడియేషన్ కారణంగా కంటి నరాలు, రెటీనా దెబ్బతిన్నాయని చెప్పారు ఒక స్టూడెంట్‌కి. పిల్లలు మారం చేయకుండా ఉండేందుకు చేతికిస్తున్న ఫోన్ వారి కంటి చూపును కబళించేస్తుంది. శారీరక, మానసిక ఎదుగుదల, ఏకాగ్రతకు గొడ్డలి పెట్టుగా మారుతుంది. చరవాణి మొబైల్ ఫోన్ వాడడం పెచ్చిమిరడం వల్ల వందల మంది చిన్నారులు కంటి రుగ్మతల బారిన పడుతున్నారు. తల్లిదండ్రుల అలసత్వమే పిల్లల పాలిట శాపంగా మారుతున్న నేపథ్యంలో నేటి బాలల దినోత్సవం సాక్షిగా తల్లిదండ్రులు చరవాణి మొబైల్ని వినియోగం తగ్గించేందుకు పూనుకోవాల్సిన తరుణం ఇది. మరి మితిమీరితే అంతే. ఫోన్ వాడకం ఎక్కువైతే పిల్లల్లో మానసిక, శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. రాత్రిళ్ళు స్క్రీన్లు చూడడం, వీడియో గేమ్స్ ఆడడంతో నేత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. కంటి నుంచి నీళ్లు కారడంతో పాటు పొడిబారి చూపు మందగిస్తుంది. ఈ మార్పులు చేయండి. ఫోన్ వినియోగం తగ్గించేందుకు ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ తదితర శారీరక ఆటలు ఆడే దిశగా దృష్టి మరల్చండి. తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలి. ఫోన్ల వల్ల సమయాన్ని వృధా చేసుకుంటూనే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చదువుకునేందుకు పిల్లలకు ఫోన్ ఇస్తే 10 నిమిషాలకోసారి కాసేపు కళ్ళు మూసి ఉంచమని సూచించండి. దృష్టి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే నయం చేయొచ్చు అని డాక్టర్ భానుమూర్తి గారు, జిల్లా అంధత్వ నివారణ అధికారి, ఏపీ నుంచి మాట్లాడుతున్నారు.